ఈ రోజు అన్న బర్త్డే గురించి నేను ఇక్కడికి వచ్చాను అమ్మా నాన్న అండ ఆశ్రమానికి. నువ్వు పాట పాడతావా? ఏ నువ్వు పాట పడితే ఇంకో గుడ్డిస్తా. పాట పాడు. హలో, హాయ్, నమస్తే అండి మై లవింగ్ ఫ్యామిలీ. ఈరోజు అన్న బర్త్డే గురించి నేను ఇక్కడికి వచ్చాను అమ్మా నాన్న అండ ఆశ్రమానికి. ఇక్కడ మనం అన్నదానం చేద్దాం అన్న పాప పేరు మీద. వీళ్ళ బ్లెస్సింగ్స్ కూడా కావాలనేసి రండి లోపలికి వెళ్దాం. నమస్తే అండి, నమస్తే. థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ. యూ పీపుల్ ఆర్ డూయింగ్ వెరీ గ్రేట్ జాబ్ అండి. థ్యాంక్ యూ. హాయ్. ఫోన్ చేశాడు. గుడ్ బాయ్. ఇతని పేరు వెంకటేష్. నమస్తే నాన్న. గాడ్ బ్లెస్ యూ, గాడ్ బ్లెస్ యూ. వెంకటేష్ తన పనులు తనే చేసుకుంటాడంట, శ్రావణి గారు చెప్పారు. ఇందాక నేను వచ్చినప్పుడు చూశాను. తనే స్పూన్ తోటి పడుకొని అన్నం తిన్నాడు, తనే వాటర్ బాటిల్ తోటి వాటర్ కూడా తాగాడు. సో ఇండిపెండెంట్ గా ఉండటం వెంకటేష్కి ఇష్టము. సో ఇలాంటి వాళ్ళని వాళ్ళ పనులు వాళ్ళు చేసుకోవడానికి ఎంకరేజ్ చేస్తూ ఉండాలి మనం అప్పుడప్పుడు. సో శ్రావణి గారు, ఈవిడ వాళ్ళ హస్బెండ్, రండి మీరు కూడా. సో వీళ్ళిద్దరు కలిసి ఇంతమంది మెంబర్స్ ఉన్నారు ఇక్కడ. అందరినీ వీళ్ళే అమ్మా నాన్నలాగా చూసుకుంటారు. ఇది అమ్మా నాన్న అండ ఆశ్రమం లాగా తెలుసు నాకు ఇంతకుముందు. కానీ ఇప్పుడు అమ్మా నాన్న అండ అనాథుల పుణ్యక్షేత్రం. చూడండి ఎంత మంచి పేరు పెట్టారు కదా, పుణ్యక్షేత్రం. ఇలాంటి వాళ్ళని చూసుకోవటం నిజంగా పుణ్యం అండి. ఆ పుణ్యం అంతా వీళ్ళిద్దరికి రావాలని కోరుకుంటున్నాను. గాడ్ బ్లెస్ దెమ్ అబండెంట్లీ. నమస్కారం అండి. ఈ రోజు అమ్మా నాన్న అనాథ శ్రీ సోమనాథ జ్యోతిర్లింగేశ్వర స్వామి వారికి పుణ్యక్షేత్రంలో ఉన్నటువంటి 400 మంది మధ్యస్థుల అనాథలకి ఒక అన్నదాన కార్యక్రమం జరిపించేవారు చిరంజీవి అనన్య యొక్క పుట్టినరోజు సందర్భంగా హ్యాపీ బర్త్డే టు యు, హ్యాపీ బర్త్డే టు యు, హ్యాపీ బర్త్డే టు యు. అదేవిధంగా చిరంజీవి అనన్య యొక్క పుట్టినరోజు సందర్భంగా ఒక అన్నదాన కార్యక్రమం జరిపించేవారు వారి అదేవిధంగా శ్రీరామదేవిగా గోవింద హరి గారి కర్ణాటకంగా వైభవంగా స్వయంగా వాక్యం కనుక అన్నదానం జరిపిస్తున్నారు. అన్నదాత సేవ, అన్నదాత సేవ, అన్నదాత సేవ, మానవ సేవ, మానవ సేవ, సర్వే జనార్దనో భవంతు. మీకు ఎంత చెప్పినా తక్కువే అండి మీరు చేస్తున్న సేవ. ఏదో మేము ఇలాగ ఒక్కరోజు వచ్చి చేస్తామేమో, కానీ మీరు వీళ్ళ దగ్గర ఉండి 24/7 మీరు చూసుకుంటున్నారు. చాలా గ్రేట్. తాత అన్నం కలపలేదు, తిను. ఆకలి అయ్యట్లేదా? తిను తాత. ఓహో నాన్న, అన్నం కలుపుకొని తిను. అబ్బాయికి కలుపుకోవటం రాదా?
ఇది చాలా బాగా ఈజీగా చేశారు కదా, మంచి ఐడియా. లాస్ట్ టైం మేమందరం బకెట్లు పట్టుకొని చేసాము. అవునమ్మా, ఈజీగా ఉంటది, నీకు హాయిగా ఉంటది, కొంచెం పని తగ్గుద్ది. నీకు ఎంతమంది పిల్లలరా? బాబుని ఎవరు చూసుకుంటారు? మార్నింగ్ నుంచి మీరు ఇక్కడే ఉంటారు? బా, గ్రేట్ గ్రేట్. చూసారా ఫ్రెండ్స్, నేను ఎంత మంచి మాట్లాడింది. నాకు ఒక్కడే బాబు కానీ ఇంత మంది నాకు పిల్లలా అనింది. ఎంత మంచి మాట కదా. గాడ్ బ్లెస్ యూ రా, గాడ్ బ్లెస్ యూ. వీళ్ళని కూడా తన పిల్లల్లా చూసుకునేంత గొప్ప మనసు ఉంది ఈ అమ్మాయికి. వీళ్ళు ఇక్కడే ఉంటారమ్మా? కొత్త వాళ్ళు, ఇప్పుడు కొత్త వాళ్ళు వచ్చినారు అనుకో, కొత్త వాళ్ళు వచ్చినప్పుడు ఫస్ట్ మేము హెయిర్ కటింగ్ అంతా చేసి వాళ్ళకి క్లీన్ చేసి ఫుడ్ పెట్టి మెడిసిన్ అంతా ఇచ్చిన తర్వాత మేము అడుగుతాం కలుపు వాళ్ళ అడ్రస్ ఏంటి, వాళ్ళు ఎక్కడ ఉంటారు, ఎక్కడి నుంచి వచ్చారు అనే డీటెయిల్స్ మేము అడుగుతాము. వాళ్ళు చెప్పే పరిస్థితిలో ఉంటే వాళ్ళ ఫ్యామిలీస్ కి మేము హ్యాండ్ ఓవర్ చేసేస్తాం. వాళ్ళని అలా వెళ్ళిపోయిన వాళ్ళు ఉన్నారా? వీళ్ళేంటంటే అసలు ఎలాంటి చెప్పని పొజిషన్ లో ఉన్నారు వీళ్ళంతా. అసలు ఏం మాట్లాడలేరు, ఏం చేయలేరు, ఏం చెప్పట్లేదు వీళ్ళంతా. ఈ 400 మెంబర్స్ అంతా కూడా ఏం చెప్పని వాళ్ళు ఇక్కడ పెట్టాము. సో ప్రజెంట్ వీళ్ళకి ట్రీట్మెంట్ అది ఇస్తున్నాము. ఎప్పుడైనా దీంట్లో కూడా కొంతమంది వర్క్ చేసే వాళ్ళు ఉన్నారు, మాకు హెల్ప్ చేస్తూ ఉంటారు. మీకోసం హెల్ప్ చేస్తారా? అంటే ఇప్పుడు కూరగాయలు కటింగ్స్ చేస్తుంటారు, బట్టలు పిండే వాళ్ళు కొంతమంది ఉన్నారు, ఒక 10-20 మెంబర్స్. వాళ్ళ అంటే ఎవరైతే పనులు చేసుకోలేని వాళ్ళు ఉన్నారో వాళ్ళ పనులు వీళ్ళు చేస్తారు. గ్రేట్ మా. అయితే నాకు ఒక డౌట్, ఇప్పుడు 400 మెంబర్స్ లో కొంతమంది చెప్పగలిగే వాళ్ళు, కొంతమంది చెప్పలేని వాళ్ళు అంటున్నారు కదా. చెప్పగలిగిన వాళ్ళు వెళ్ళిపోతున్నారు, చెప్పలేని వాళ్ళు ఇక్కడే ఉండిపోతున్నారు. సపోజ్ అలాగే చెప్పలేని వాళ్ళు చాలా మంది ఉన్నారు అనుకో, మీరు ఎక్కడ అకామిడేట్ చేస్తారు వాళ్ళని? 2000 మెంబర్స్. 2010 లో స్టార్ట్ చేసాము అమ్మ నాన్న ఆశ్రమము. సో ఈ 10 years లో కూడా 800-900 మెంబర్స్ పీపుల్ వాళ్ళకి పంపించేసాం వాళ్ళ ఫ్యామిలీస్ కి. వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళు యాక్సెప్ట్ చేస్తారా ఇలాంటి వాళ్ళని? చేస్తారు. కొంతమంది ఏంటంటే మేము ఇలానే వీడియోస్ కానీ ఏమైనా ఉన్నా కూడా మేము సోషల్ మీడియాలో. అవును, నేను ఒకసారి చూసాను నీ అమ్మ నాన్న అండలోనే ఒక బాబు రాజస్థాన్ ఎక్కడో నార్త్ లోంచి తప్పిపోయిన అబ్బాయి ఇక్కడ ఉన్నాడు. నేను అట్లా చూసి లాస్ట్ టైం ఇక్కడికి వచ్చాను అనమాట. ఎక్కడన్నా ఇలా మా వీడియోస్ ఈవెంట్స్ మేము సోషల్ మీడియా పెట్టినప్పుడు వాళ్ళు వచ్చి మా ఫ్యామిలీ అయితేను మా అబ్బాయి మా ఫాదర్ అని చెప్పేసి ఇక్కడికి వచ్చి తీసుకెళ్తారు అనమాట. ఎంత గ్రేట్ కదా. వాళ్ళ కళ్ళలో ఆ ఫీలింగ్, అసలు వాళ్ళ ఫ్యామిలీని అప్ప చెప్పామంటే వాళ్ళు ఎంత హ్యాపీగా ఫీల్ అవుతారు. చాలా బాగా. వాళ్ళు లేనప్పుడు ఇలాంటి వాళ్ళు మాట్లాడిన వాళ్ళు తప్పిపోతే తల్లిదండ్రులకి ఎంత బాధ ఉంటది కదా. ఇంత మంచి పని చేస్తున్నారమ్మా, ఇంత మంచి మనసు ఇచ్చాడు దేవుడు మీకు. నిజంగా నేను అప్రిషియేట్ చేయలేకుండా ఉండలేకపోతున్నాను. చాలా మంది ఇలాంటి వాళ్ళు ఫుడ్ లేకుండా రోడ్ పైన ఉన్నారు. ఇంకా వాళ్ళని కూడా మేము వాళ్ళకి హోమ్ ఇవ్వాలని. నేను తర్వాత మీ హస్బెండ్ తోటి నీతోటి మాట్లాడాలిరా, ఎందుకంటే నాకు ఒక ఇష్యూ ఉంది. ఆ మాట్లాడేటప్పుడు నాకు ఒక రిక్వెస్ట్ ఉంది, మీరు ఎంతవరకు దాన్ని ఫుల్ఫిల్ చేస్తారో నేను చూస్తాను. నేను తర్వాత మీ ఆయనతోటి నీతోటి మాట్లాడతాను. ఏం కావాలండి? నీకు ఇంకొక అప్పడం కావాలా? 2 తెచ్చి ఇవ్వనా? తెస్తానుండు, నీకు ఇప్పుడే ఇస్తాను. 2 అప్పడాలు ఇస్తానుండు. ఇక్కడ ఉన్నాయి మేడం. సరేలే, ఇదిగో తర్వాత మాట్లాడుకుందాం మనం. నువ్వు అప్పుడం తిను, సరిపోతుందా? గుడ్లు కావాలా? ఇంకో గుడ్డు తెప్పిస్తాను. నీ పేరు చెప్పలేదు, నువ్వు గుడ్డు అంటున్నావు, అప్పుడం అంటున్నావు. పుష్పవతి నీ పేరు. నువ్వు పాట పాడతావా? నువ్వు పాట పడితే ఇంకో గుడ్డు ఇస్తా, పాట పాడు. మన దగ్గర చాలా మంది డాన్సర్స్ ఉన్నారు, సింగర్స్ ఉన్నారు. డాన్స్ చేస్తావా? సరే, నువ్వు అన్నం తినేసి నాన్న, ఇదిగో నువ్వు పాట పడినందుకు గుడ్డు. నువ్వు అన్నం తినేసాక నాకు డాన్స్ చేసి చూపిస్తావా? సరే, గబగబా అన్నం తిను, అల్లరి చేయకుండా తిను. తిను.
చూసారా, గుడ్డు కోసం అడుగుతుంది, అప్పడం కోసం అడుగుతుంది. చిన్న పిల్లల మనస్తత్వాలు వీళ్ళవి. నువ్వు తిను, నేను వచ్చి నీ డాన్స్ చూస్తాను, సరేనా? కొందరు తినేసి అందరు డాన్స్ చూస్తారంట మేడం. సో ఈ లేడీస్ అందరినీ ఎవరు చూసుకుంటారు? మాకు ఒక లేడీస్ కేర్ టేకర్ ఉన్నారు, నాగమణి. నాగమణి. సో తిని ఏంటంటే ఎర్లీ మార్నింగ్ 5కి వస్తుంది. ఇక్కడ వాళ్ళ ఇంట్లో పిల్లలకి వంట చేసి అక్కడ వాళ్ళ కుక్ అంతా చేసి ఇంట్లో అంతా నీట్ గా చేసుకొని ఇక్కడికి వచ్చి మన దగ్గర ఉన్న 120 లేడీస్ కి తనే స్నానం చేయిస్తుంది, తనే బట్టలు వేస్తుంది. అసలు వాళ్ళు వినరు, చెప్పిన మాట కూడా వినరు, కొడతారు, గిచ్చుతారు. అసలు ఎన్ని బాధలు పడిందో నాగమణి అయితే. అవన్నీ కూడా చిన్నపిల్లల మనస్తత్వంగా భావించి తను చేస్తుంది. అసలు చేయొద్దు అనుకోకుండా తను చాలా బాగా చేస్తుంది వర్క్. లేడీస్ పిల్లలు, ఇద్దరు పిల్లలు. ఏ వయసు? 15 సంవత్సరాలు, 17 సంవత్సరాలు. వాళ్ళిద్దరిని ఇంట్లో వదిలేసి ఇంతమంది బిడ్డల్ని చూసుకోవటానికి వస్తావా? వాళ్ళందరికీ నువ్వే స్నానాలు చేయించి బట్టలు వేసి వాళ్ళకి వంట కూడా చేసి నీకు ఎంత ఓపిక ఇచ్చాడు దేవుడు. గాడ్ బ్లెస్ యూ. బాగా చూసుకో. మనుషులు మనం అప్పుడప్పుడు చిరాకు వస్తుందేమో, కానీ నువ్వు వాళ్ళ మీద చిరాకు పడకుండా చూసుకుంటావు అని చెప్పారు తను, శ్రావణి గారు. మళ్ళీ ఈవినింగ్ టైంలో వాళ్ళు తిని పడుకున్న తర్వాత తను వెళ్తుంది ఇంటికి, అందరినీ పడుకోబెట్టి వెళ్తుంది. ఈవినింగ్ 8 అవుతుంది తను వెళ్ళే వరకు. ఎర్లీ మార్నింగ్ 5కి వచ్చి ఈవినింగ్ 8కి వెళ్తుంది తను. నాకు ఇద్దరు పిల్లల్ని చూసుకుంటేనే నేను చాలా గ్రేట్ అనుకుంటున్నాను. నాకు ఒక స్పెషల్ చైల్డ్ ఉంది, మా వాళ్ళకి అందరికీ తెలుసు. ఆ పాపని నేను చూసుకుంటున్నందుకే వాళ్ళందరూ నాకు సూపర్ మదర్ అని ట్యాగ్ ఇచ్చేశారు. కానీ చూడండి, నాకన్నా గ్రేట్ మదర్స్ వీళ్ళిద్దరూ. వాళ్ళ పిల్లల్ని ఇళ్లలో పెట్టేసి ఇలాంటి పిల్లల్ని చూసుకుంటున్నారు. వీళ్ళిద్దరికి నేను చేయగలిగింది ఇదే. థ్యాంక్ యూ సో మచ్. మే గాడ్ బ్లెస్ యూ. సో మీ కిచెన్ చూపించుతారా నాకు? సో మేడం ఇది వచ్చేసి మా కిచెన్ అన్నమాట. సో దీంట్లో ఏంటంటే మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ చేస్తాము వీళ్ళందరికీ. డైలీ ఇడ్లీ కానీ, పూరి కానీ, వడ కానీ, బోండా, డిఫరెంట్ రోజుకి ఒక ఐటమ్ ఉంటుంది వీళ్ళందరికీ. బ్రేక్ఫాస్ట్, ఆఫ్టర్నూన్ లంచ్, ఈవినింగ్ డిన్నర్. సో 3 times ఇక్కడ కుక్ చేస్తాను అనమాట. అది మా గ్రైండర్, వెగ్ గ్రైండర్. ఇది వచ్చేసి స్టీమ్ అన్నమాట ఇదంతా. ఈ స్టీమ్ లోనే కుకింగ్ స్టీమ్ ఇదంతా. బయట మనకి బాయిలర్ ఉంది మనకి. ఆ బాయిలర్ లో ఏంటంటే కట్టలు పెడతాము, కట్టలు పెంచి దాంతో వచ్చిన స్టీమ్ తో ఇక్కడ కుక్ చేస్తాం అన్నమాట. లేటెస్ట్ టెక్నాలజీ అన్నమాట, హైజీనిక్ వే. చూసారా, కిచెన్ లో వాటర్ ఉంటది, ఆ కాయగూరలు చెత్త ఇదంతా ఉంటది, కానీ ఈ కిచెన్ నాకు ఎంత నీట్ గా ఉందంటే అసలు ఇక్కడ వంట చేసి వడ్డించారా అని కూడా తెలియనంత నీట్ గా ఉంది. బాయిలర్స్ ఉన్నాయి, స్టీమర్స్ ఉన్నాయి, స్టీమ్ కుకింగ్ చేసి పెడుతున్నారంట. డిఫరెంట్ బ్రేక్ఫాస్ట్ పెడతారంట. నిజంగా అమ్మ, వాళ్ళు ఏ పరిస్థితిలో మీ దగ్గరకు వచ్చారో నాకు తెలియదు, కానీ ఒక మంచి ప్లేస్కి వచ్చారు. రోడ్ల మీద ఎక్కడెక్కడో ఉంటారు, వీళ్ళందరినీ మీరు తీసుకొచ్చి వాళ్ళకి మంచి న్యూట్రిషన్ ఫుడ్ పెట్టి హెల్త్ కేర్ తీసుకొని వాళ్ళకి ఇంత పెద్ద ఫ్యామిలీ ఇస్తున్నారు. వండర్ఫుల్. బయట నుంచి తీసుకొచ్చారు మేడం పోలీసులు. అయితే పోలీస్ తీసుకొస్తారు, కొంతమంది పోలీస్ వాళ్ళు తీసుకొస్తారు. పబ్లిక్ కూడా ఎవరైనా చూసినప్పుడు సాన్స్ పర్సన్ ఇక్కడ ఉన్నారు, మేము తీసుకొచ్చి ఇక్కడ చెప్తున్నాం అంటే మేము తీసుకుంటాము. ఐడెంటిఫై చేసి ఎవరు ఫ్యామిలీస్ లేరు అని ఐడెంటిఫై చేసి మేము ఒక లెటర్ తీసుకొని వాళ్ళ దగ్గర నుంచి ఇక్కడ లోకల్ పోలీస్ వాళ్ళ దగ్గర లెటర్ తీసుకొని వాళ్ళు ఈ సో అండ్ సో పర్సన్ మీ దగ్గర ఉంటారు అనేసి. ఓకే, దట్స్ నైస్. ఇక్కడ ఉంటే వాళ్ళు సేఫ్ గా ఫీల్ అయ్యి ఇక్కడ మాకు చెప్తారన్నమాట. చాలా అయితే ఆమెని హాస్పిటల్ నుంచి తీసుకొచ్చారు మేడం. తీసుకొస్తే అసలు ఆమెకి చెవులో పురుగులు ఉన్నాయి మేడం. పురుగులు ఉన్నాయా? పురుగులు ఉన్నాయి అసలుకి. అలాగే తీసుకొస్తే చూసి హాస్పిటల్ నుంచి వచ్చింది ఆవిడ? అవును మేడం, గవర్నమెంట్ హాస్పిటల్ నుండి పంపించారంట. వాళ్ళు అలా ట్రీట్మెంట్ చేయాలి. మన దగ్గరికి వచ్చినాక ఆమె కోలుకుంది, బాగుంది మనిషి, అన్నం తింటుంది, గోళీలు ఇచ్చాము. డాక్టర్ గారు అయితే ఫోటో కూడా తీశారు. అసలు మంచిగా చెవులో పురుగులు ఉన్నాయి. అయ్యో దేవుడా. స్నానం చేయించి అదంతా క్లీన్ చేసి మేము గోళీలు వేసి బాగుంది అమ్మాయి, మంచిగా అన్నం తింటుంది. థ్యాంక్ యూ సో మచ్. ఇలాంటి లేడీస్ మేము రోడ్డు పైన వాళ్ళు బట్టలు లేకుండా అసలు ఒక్కొక్కరు పిచ్చి వాళ్ళు అన్ని రాళ్ళతోనే కొడుతుంటారు వాళ్ళని. నిజంగా పునర్జన్ వీళ్ళు ఎంత చేస్తున్నారో బ్యాక్గ్రౌండ్ లో ఉండి ఇక్కడ కుకింగ్ చేసే వాళ్ళు కానీ, నాకైతే తెలియదండి ఎంతమంది కుకింగ్ టీమ్ లో ఉన్నారు. వాళ్ళందరికీ మీ అందరికీ మా ఫ్యామిలీ తరఫు నుంచి థ్యాంక్ యూ సో మచ్. ఇంకా చూద్దానండి. మళ్ళీ వీళ్ళందరూ వాకింగ్ వెళ్తారు 4కి. ఎక్కడ? మన ఓపెన్ ప్లేస్ ఉంది కదా ఆశ్రమం బయట. వాకింగ్ వస్తారా ఇంటికి?
లేదు లేదు మనకి ఎంట్రన్స్ లో పెద్ద గేట్ ఉంది, ఆ గేట్ లోపలనే కాంపౌండ్ లోపలే వాకింగ్ వెళ్తారు. వాకింగ్ వెళ్తారు, ఒక హాఫ్ అన్ అవర్ అలా వాకింగ్ చేస్తారు. వాళ్ళు వాకింగ్ చేసి వచ్చేలోపు కూర్చుంటారు, మళ్ళీ వీళ్ళకి ఫుడ్ స్టార్ట్ అవుతుంది ఈవినింగ్. ఓకే, 7 కి పడుకుంటారు. తినేసి వాళ్ళకి చేపలు కానీ బ్లాంకెట్స్ కానీ ఎవరికి వాళ్ళకి ఇచ్చేసి వాళ్ళని పడుకోబెట్టి వెళ్తారు అన్నమాట అందరు. మరి నైట్ టైమ్స్ ఎవరు ఉంటారు ఇక్కడ? నైట్ టైమ్స్ కొంతమంది ఉన్నారు, ఇంకా 3-4 ఉన్నారు, చూసుకుంటారు వాళ్ళే. చాలా గ్రేట్. నైట్ లో ఎమర్జెన్సీ వచ్చింది అనుకోండి, ఇన్ కేస్ ఆఫ్ ఎమర్జెన్సీ ఎవరికైనా అనకూడదు, ఎమర్జెన్సీస్ రావచ్చు. పెద్దవాళ్ళు ఉన్నారు చాలా మంది ఇక్కడ ఏజ్ లో. 4 మెంబర్స్ ఉంటుంది చాలా హెవీగా వెహికల్ ఉంది ఇక్కడే మీకు అలర్ట్ అయిపోతారు అందరు. ఏ చిన్న ప్రాబ్లం వచ్చేసినా ఎంబడి అంబులెన్స్ వచ్చేసి కామినేని తీసుకెళ్తారు. టోటల్ గా మంచిగానే ఉన్నారు, ప్రాబ్లం ఏం కాకుండా చూసుకుంటారు 99%. 100%. అంటే కామినేని వాళ్ళు వీళ్ళకి ఎనీ ట్రీట్మెంట్ ఫ్రీ ట్రీట్మెంట్. కామినేని వాళ్ళ గురించి కూడా మనం చెప్పుకోవాలండి. ఇక్కడ కామినేని వాళ్ళు ఇలాంటి వాళ్ళకి ఎలాంటి ట్రీట్మెంట్ అయినా ఫ్రీ ట్రీట్మెంట్ చేస్తున్నారంట. కొన్ని జరిగినా కూడా మనం ఇలాంటివి చెప్పాలి, ఎత్తి చెప్పాలి. కాబట్టి హ్యాట్స్ ఆఫ్ టు కామినేని ఇలాంటి వాళ్ళని చూస్తున్నందుకు. తను మా మదర్ మ్యామ్, అసలు మీ ఈటీవీ సీరియల్స్ అందరికీ ఫ్యాన్. మునాలిని నుంచి అసలు ఇప్పుడు జలంధర వరకు మునాలి అంటుంది ఎప్పుడు. ఇప్పుడు మునాలిని దగ్గరే ఉంది. చాలా థ్యాంక్స్, మీరందరూ చూసి ఎంకరేజ్ చేయబట్టే మేము ఇంత బాగా చేస్తున్నాము. డాడీ కూడా రిటైర్ అయిపోయి ఇంట్లోనే ఉన్నారు, మమ్మీతో పాటు సీరియల్స్ ఇంకా ఇంట్లో ఉన్నాము. మీ అమ్మాయి చాలా మంచి పని చేస్తుంది, మీ అల్లుడు గారు కూడా చాలా మంచి పని చేస్తున్నారు. మీరు ఎలా ఫీల్ అవుతున్నారు వీళ్ళు చేసే పనుల గురించి కదా? ఇందాక ఒక మాట అన్నారు శ్రావణి, నాకు ఒక బిడ్డ కాకపోతే ఇంతమంది బిడ్డల్ని దేవుడు ఇచ్చారని. ఆ మాట రావాలంటే అది ఇక్కడి నుంచి రావాలి, ఇక్కడి నుంచి రాదు అది అసలుకి. సీరియస్గా ఎనీ అబ్జెక్షన్స్ వచ్చాయమ్మా మీకు ఇలా చేసేటప్పుడు? ఏమన్నా మీకు కానీ అంటే ఉంటుంది కొంతమంది, చెప్పండి. మీకు కానీ ఎలాంటి అబ్జెక్షన్స్ ఏమైనా వచ్చాయా ఈ వర్క్ స్టార్ట్ చేసినప్పుడు? ఆశ్రమం పెట్టేటప్పుడు ఈ చుట్టుపక్కల కానీ, అంటే చుట్టుపక్కల ఎక్కువగా ఏం లేదు మేడం. యాక్చువల్గా ఒక మంచి పనికి అందరు సపోర్ట్ ఇస్తారండి. కరెక్టే, చాలా మంది మంచి వాళ్ళు ఉన్నారు, వాళ్ళు ఎంకరేజ్ చేసే, వాళ్ళు చేయలేకపోయినా పక్కన వాళ్ళని ఎంకరేజ్ చేస్తారు. హైదరాబాద్ లో పోలీస్ వాళ్ళు కానివ్వండి, తెలంగాణ పోలీస్ వాళ్ళు కానివ్వండి, ఆల్ గవర్నమెంట్ ఎంప్లాయీస్, కలెక్టర్లు, సినీ ఫిలిం లో శేఖర్ మాస్టర్ కానివ్వండి, అంటే ఇక్కడ కనపడుతుంది ఒక మంచి పని. శేఖర్ మాస్టర్ గారు ఇక్కడ వచ్చారండి, శేఖర్ మాస్టర్ గారు వచ్చారు, మన సోహెల్ గారు వచ్చారు, బిగ్ బాస్ ఇచ్చారు ఆశ్రమానికి. ఓకే, గ్రేట్. ఇలా ఫుడ్ కోసం అట్లా ఇలాంటి వాళ్ళు ఎక్కడ రోడ్డు మీద కనపడ్డా మనం తీసుకొచ్చేసి క్లీనింగ్ చేసి కటింగ్ చేసి వీళ్ళకి స్నానాలు చేసి మంచిగా చూసుకోవడానికి మాకు అవకాశం ఇచ్చాడు భగవంతుడు. మీలాగా మీరు సెలబ్రేషన్ చేసుకోవడం, మీ బాబు పుట్టినరోజు కానివ్వండి, మ్యారేజ్ డేస్ కానివ్వండి, చాలా మంది మనకి చేస్తూ ఉంటారు ఇక్కడ. మీ అందరి బ్లెస్సింగే ఈరోజు ఇంతమంది బిడ్డలకు అన్నం తినగలుగుతా ఉన్నారు. వీళ్ళ బ్లెస్సింగ్ మాకు వస్తుందని నేను ఫీల్ అవుతాను. మా బ్లెస్సింగ్స్ ఆల్వేస్ ఇట్ విల్ బి దేర్, లైక్ మీ ఇలాంటి మంచి వాళ్ళు ఉన్నప్పుడు. కానీ వీళ్ళ బ్లెస్సింగ్స్ మా పిల్లలకి రావాలని ఇలాంటివి చేస్తూ ఉంటాను. ఇలాంటి కార్యక్రమాలు మధ్యన జరుపుకుంటేనే వీళ్ళు అన్నం తినగలుగుతారండి. కరెక్ట్. ఎందుకంటే ఇప్పుడు మీ బాబుని పుట్టినరోజు ఇక్కడ జరుపుకోవడము, వాళ్ళు ఇప్పుడు ఒక ఇంత అమౌంట్ ఖర్చు పెట్టి వీళ్ళందరికీ భోజనాలు పెట్టారు ఈరోజు 400 మందికి. 100% వీళ్ళ బ్లెస్సింగ్ మీ బాబుకు ఉంటుందండి, మీకు కూడా ఉంటుందండి. అందరూ జరుపుకోవాలని నేను కోరుకుంటా ఉన్నాను. ఇలాంటి వారు ఇంకా చాలా మంది రోడ్ల మీద తిరుగుతూ అన్నం లేక చెత్త కుప్పలు పొంది ఉంటా ఉన్నారు. అలాంటి వాళ్ళ కోసమే ఈ అమ్మ నాన్న అనాథుల పుణ్యక్షేత్రము స్థాపించడం జరిగింది. ఇంకా పాపం చాలా మంది ఉన్నారు, మీ అందరు సపోర్ట్ ఇవ్వండి. ఇక్కడ వచ్చి మీ పెళ్లి రోజు పుట్టినరోజు జరుపుకోండి. అవే పుట్టినరోజు వీళ్ళకు కడుపు నిండా అన్నం నింపే ప్రయత్నం చేయండి. అందరికీ థ్యాంక్స్ అండి. ఇక్కడ నేను ఒక ముఖ్యమైన మాట చెప్పాలనుకుంటున్నానండి. మనము ఫ్రెండ్స్ పార్టీస్ చేసుకుంటాం, మనకి బిర్యానీలన్నా ఏదైనా ఫీస్ట్ ఇవన్నీ కామన్, మనకి ఎప్పుడైనా చేయగలం. కానీ ఒక అకేషన్ ఉన్నప్పుడు ఆ ఫీస్ట్లో రిలేటివ్స్ వస్తారు. నేను అందరూ అలా ఉంటారని కాదు, నేను మాట వరుసకి చెప్తున్నాను. వాళ్ళు వస్తారు, అక్కడ ఒక మాట పెరిగి ఏదైనా పిచ్చి పిచ్చి మాటలు పెరిగి గొడవలు అవ్వచ్చు. కానీ ఇక్కడికి వస్తే ఉన్నంత ప్రశాంతత, నేను నా 2 పిల్లలు పుట్టినరోజు కానీ ఏదైనా స్పెషల్ ఒకేషన్ కానీ ఉంటే ఇక్కడే అని కాదు, ఇక్కడ నేను ఆల్రెడీ వచ్చాను, ఇప్పుడు కూడా వస్తాను, ఇంకా ముందు కూడా వస్తాను. ఇలాంటివి ఎక్కడెక్కడో చాలా చేస్తూ ఉంటాను.
ఇలాంటివి చేస్తే నిజంగా వచ్చే ఆనందం కానీ వాళ్ళు చూపించే ప్రేమ కానీ చెప్పలేని అంత సంతోషం ఇస్తుందండి. సో నేను ఒకసారి యూట్యూబ్లో చూస్తూ ఉంటే నాకు ఈ అడ్రస్ దొరికింది. నేను యూట్యూబ్లో చూసి ఇక్కడికి లాస్ట్ టైం అప్రోచ్ అయ్యాను, ఫోన్ చేసి అప్రోచ్ అయ్యాను. ఈరోజు నేను నా ఫ్యామిలీని ఎందుకు ఇక్కడ తీసుకొచ్చానంటే నాలాగా తెలియకుండా యూట్యూబ్ చూసి వచ్చేవాళ్ళు చాలామంది ఉండొచ్చు, నా ఫ్యామిలీలోనే వాళ్ళు రావచ్చు ఇక్కడికి. అందుకే నా ఫ్యామిలీని నేను ఇక్కడ ఇంట్రడ్యూస్ చేద్దాము, ఇలాంటి వాళ్ళకి ఇంట్రడ్యూస్ చేస్తే వాళ్ళకి ఇలాంటి ప్లేస్ ఒకటి ఉందని తెలియాలి, వీళ్ళకి నీడ్ ఉందని తెలియాలి. సో నేను చేసేది ఇంత, కానీ నేను చూపిస్తే చాలా మంది వచ్చి చేయగలరు. ఎందుకంటే మీకు చాలా మంది ఫాలోవర్స్ ఉన్నారు, మాకు లేరు. మీరు ఒక మాట చెప్తే చాలా మంది చూసి అందులో కొంతమంది వచ్చినా కానీ వీళ్ళ కడుపు నింపిన వాళ్ళు అయితే. సో మై డియర్ ఫ్యామిలీ, లవింగ్ ఫ్యామిలీ, ఈ అమ్మా నాన్న అనాథ పుణ్యక్షేత్రం డీటెయిల్స్, కాంటాక్ట్ డీటెయిల్స్ అన్ని నా డిస్క్రిప్షన్లో పెడతాను. మీకు ఎవరికైనా అనిపిస్తే ఇక్కడికి రావాలని అనిపిస్తే ప్లీజ్ కాంటాక్ట్ దమ్ అండ్ షేర్ యువర్ లవ్ విత్ ఆల్ ఆఫ్ దీస్ పీపుల్ అండి. శంకర్ గారు, నేను వచ్చి ఆల్మోస్ట్ 1.5 hours అయిపోయింది. ఇక్కడ మనం ఆ లైన్లో అందరికీ భోజనాలు పెట్టేసాము. మీరు ఇందాక చెప్పారు 200 members ఆల్రెడీ పెట్టేసాం, ఇది సెకండ్ బ్యాచ్, వీళ్ళకి కూడా పెట్టేసాం, వాళ్ళు ఒకరే ఉన్నారు అనేసి. వచ్చి ఇంతసేపు అయినా వీళ్ళు ఎవ్వరు కదలలేదు, అలాగే కూర్చో ఉన్నారు. వీళ్ళు ఏంటి, ఎందుకు ఇలా కూర్చున్నారు చెప్పండి నాకు. అంటే వీళ్ళు మెంటల్గా డిస్టర్బ్ అయి ఉన్న వాళ్ళుగా మేడం, మానసిక వికలాంగులు. అంటే మనము ఏమైతుందంటే మనలాగా తెలివితేటలు ఉండేయండి వీళ్ళకు. మనం కూర్చోమంటే లెమ్మంటే లేస్తారు. అంటే వాళ్ళు వింటారా? మీరు కూర్చోమని చెప్తే కొంతమంది విన్నారండి, కొంతమంది మమ్మల్ని తిరిగి కొట్టడం చేయడము అలాంటివి కూడా జరుగుతుంటాయి. వీళ్ళు ఏంటంటే చిన్న పిల్లలతో సమానంగా పాపం అన్నము ఇప్పుడు మనం ఈ రోజు పెట్టామంటే 2 రోజుల దాకా పెట్టకుండా అడిగారండి. అంటే అడిగే తెలివితేటలు కూడా ఉండేయండి. కానీ మేమే మార్నింగ్ 5 నుంచి నైట్ 10 వరకు మేము మార్నింగ్ లేపి వాళ్ళకు వాకింగ్ చేయించేసి, స్నానాలు చేయించేసి, బ్రష్ చేయించేసి, మళ్ళీ బట్టలు చూపించిన తర్వాత టిఫిన్ పెట్టడం, టిఫిన్ పెట్టినాక మళ్ళీ లంచ్, ఒక 1 hour మెడిటేషన్, అలా చిన్న చిన్న కార్యక్రమాలు వీళ్ళతో చేసుకుంటూ వెళ్ళిపోతామండి. ఇప్పుడు దీంట్లో దగ్గర ఒక 50 మంది దాకా గుడ్డి వాళ్ళు వాళ్ళైతే ఇంకా లేవలేని పరిస్థితి అండి. ఆ బ్యాక్ సైడ్ ఉంటారు వాళ్ళ టీమ్, వాళ్ళని అక్కడ కూర్చోబెడతాము. వీళ్ళనే మేము కొంచెం ఇంప్లిమెంట్ అంటే డెవలప్ చేయడము. వీళ్ళని డైలీ ఎవరు ఏ ఊరు తెలియదు, వీళ్ళు తల్లిదండ్రులు తెలియదు, కులము మతము ఏమీ తెలియదండి. కానీ అన్ని కులాలు, అన్ని మతాలు, అన్ని రాష్ట్రాలకు చెందిన వాళ్ళు ఉన్నారు ఇక్కడ మన దగ్గర. వీళ్ళు ఏంటంటే పాపం మంచి చదువుకున్న వాళ్ళు, మంచి సింగర్స్. అంటే మీకు ఎలా తెలిసి వాళ్ళు చదువుకున్నారు కదండి, ఇంగ్లీష్ లో మాట్లాడతారు వీళ్ళు. అవును, ఇందాక నేను ఒక అతన్ని చూశాను, ఆయన ఏదో ఇంగ్లీష్ లో కమ్యూనికేట్ చేయబోయాడు, నన్ను మళ్ళీ అడిగితే చెప్పలేదు. ఎందుకంటే వాళ్ళ తల్లిదండ్రులు వాళ్ళ కుటుంబ సభ్యులేమో వెతుకుతూ ఉంటుంటారు, బిడ్డ ఉన్నాడా, చనిపోయిందా, అసలు ఏంటని. వాళ్ళేమో ఇక్కడ ఉన్నారు, వీళ్ళేమో మాకు అడ్రస్ చెప్పరు. మా అడ్రస్ చెప్పకుండా వీళ్ళు ఇలాగనే ఉండిపోతారు. అంటే చిన్న పిల్లలండి, రేపటి వరకు అన్నం పెట్టకుండా అలాగనే ఉంటారు. కూర్చోమంటే లెమ్మంటే లేదు. మేమే టైం టు టైం ఒక తల్లిదండ్రులాగా వాళ్ళని చూసుకుంటూ మనం అన్నం పెట్టాలి. మన ఇంట్లో చిన్న పిల్లలు ఎలాగో వాళ్ళకి మనకు టైం అయింది, వీళ్ళకి అన్నం పెట్టాలి, నిద్ర పుచ్చాలి. ఎందుకంటే పిల్లలు ఆడుకుంటూనే ఉంటారు, వాళ్ళు నిద్ర వచ్చినా ఆడుకుంటుంటారు. సో వాళ్ళని పడుకోబెడితేనే వాళ్ళు అలాగా మీరు తల్లిదండ్రులాగా వీళ్ళని చేస్తున్నామండి 10 years. చాలా గ్రేట్ అండి, రియల్లీ గ్రేట్. ఇందాక మీరు అన్నారు చాలా మంది కుంటి వాళ్ళు, గుడ్డి వాళ్ళు ఉన్నారు అనేసి. తర్వాత నన్ను అక్కడికి తీసుకెళ్తారా? చూస్తాను. థ్యాంక్ యూ. Happy birthday to you. Happy birthday to you. Happy birthday. Happy birthday to you. Happy birthday to you. So na annu bangaram baddu nutting. నమస్కారం అండి. ఈరోజు అమ్మ బోనా కమ్ బేటా. పుణ్యక్షేత్రంలో ఉన్నటువంటి అన్నదాన కార్యక్రమం, అదేవిధంగా చిరంజీవి ఆయన పుట్టినరోజు సందర్భంగా కేక్ కటింగ్ వారిపై స్వయంగా వారే వచ్చే కార్యక్రమానికి వారి చేతుల మీదుగా 400 మంది అనాథలకి అన్నసంతర్పణ జరిపించి, అదేవిధంగా కేక్ కూడా కటింగ్ చేసి వారి సొంతంలో తెలవని వీళ్ళందరినీ కూడా ఆదరించారు కావున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ మా యొక్క ఆశ్రమానికి ఇటువంటి సేవా కార్యక్రమాలు మరెన్నో నిర్మించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీకు ప్రత్యేక ధన్యవాదాలు మేడం. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్ ఆల్ ఆఫ్ యూ. మ్యామ్ ఒకళ్ళని చూపిస్తాను, మళ్ళీ కిరణ్ అని చెప్పేసి తిను. హలో కిరణ్, హౌ ఆర్ యూ? హియర్ ఇస్ టీనా మ్యామ్. You speak something to him.
You are from which place? Gandhinagar. Sorry? Gandhinagar. Gandhinagar. That means Hyderabad, Gandhinagar? Hyderabad. Okay, you know the place? Near Srinivas High School. So what is your studies? Like I did my MCA from Badhuga College. you done your MCA From Badhuga College. Then you did work? Yes. Where? In computers I have worked. Then how come you are landed here? I was here from right from the beginning in Ratna College. Okay. Okay. You know your parents' name? A. Venkatrao. Your father, A. Venkatrao Garu. If I take you to Gandhinagar, you will recognize your home? Yes. You wanted to go home? Yes. You want to go home? No, right now they are not there. Where are they? They are gone in floods, renting floods. I'm sorry, Kiran. You're feeling comfortable here? Yeah, comfortable. And Shravani ma'am and Shankar sir, they'll take care of you? Yes, they'll take care. You're comfortable, right? So you have any brothers, sisters? No, nobody is there. They are dead in floods. All of them. All of them. Only I am there here. You had any sibling? No, I had one brother. Brother, elder one, No, younger. younger to you. So he is also studying when you are studying. Yes, he did in GE, General Electrical, High Tech City. He works in High Tech City. Yeah, he worked in High Tech City. Okay. They're not. That guy worked in High Tech City. Just now I seen him. You're there. He's Who? there. He is there. Yellow shirt. There, red sweat. Red Yeah. shirt. Okay, can I go and talk to him? Yeah, you can- Hello, may I know your name? Sorry? Raghu. You worked in High Tech City. IT sector. As what? You worked in IT sector, right? You worked as what? Okay. You're from which place, Raghu? Okay. Okay. Kiran, I spoke to Raghu, Yeah, he's but my brother. yeah, but I wanted to talk to you some more information I want to gather. Yes. Physically, you're very fit, right? Yes, I'm fit. You're No fit. health problem. No health, God's grace, that is really wonderful. But I want to put a question to you. Why are you here? Actually, I was here from Ratna. Okay. All of them were here. Right from Narendra, all of them were here. Okay. I was also here. Okay, fine. You're here right from Ratna, whatever you're saying. You're fit enough and you have no health complications. I can get you some job. Come and work now. Why you want to sit here? Why you want to be a burden to them? English I know very well. Of course, your English is too good. I'll get you a job. I will get you a job. Will you like to come and work? Yes. Okay, what kind of a work you can do? MS Office. MS Office and computers, Comments. commands. You can work. So here you can help them in computers, right? Yes. So I'll talk to them. If I can get you a job also, I'll find some job so that even you can help all this your friends, fellow friends, okay? Thank you. God bless you, Kiran. శ్రావణి, కిరణ్ చాలా బాగా ఇంగ్లీష్ మాట్లాడుతున్నాడు. నేను అడిగాను, తనకి ఏం హెల్త్ కాంప్లికేషన్స్ లేవంట. ఫిజికల్లీ హీ ఓన్లీ సేయింగ్ దట్ హీస్ వెరీ ఫిట్ అండ్ జాబ్ చేస్తావా అంటే చేస్తానంటున్నాడు. మీరు ఇలాంటి వాళ్ళని ఎందుకు ఇక్కడ ఎంకరేజ్ చేస్తున్నారు? అంటే ఇలా ఎంకరేజ్ చేస్తున్నారంటే నా ఉద్దేశం ఆ ప్లేస్ లో ఇంకొకరికి మీరు ఆపర్చునిటీ ఇవ్వచ్చు కదా అనేసి. యాక్చువల్గా నేను కూడా మీరు ఎలా అడిగారో క్వశ్చన్స్ సేమ్ క్వశ్చన్స్ నేను అడిగాను. తను ఎక్కడ ఉంటావు, ఎలా చేస్తావు, ఎక్కడ చదువుకున్నావు, తన స్టడీస్ అని చూసి నేను కూడా శంకర్ గారితో చెప్పాను. ఇంత బాగా చెప్తున్నాడు, ఒకసారి చూసి కనుక్కుందాం కదా, ప్లేస్ కి వెళ్ళి చూద్దాం మనము. లేదు, నేను నీలాగే ఎంక్వైరీ చేశాను, అక్కడ ఏమీ లేదంటే లేదు నేను తీసుకెళ్తాను అప్పచెప్తామని చెప్పేసి నేను వెళ్ళాను అక్కడికి. ఇక్కడ చూసే తీరు అసలు ఏమీ లేదు ఆ ప్లేస్, అతను చెప్పిన ప్లేస్ లేదు, ఇన్ఫర్మేషన్ ఏది కరెక్ట్ గా లేదు. కొంచెంసేపటి తర్వాతకి సరే బాగున్నా అంటే బాగా చెప్తున్నాడు అంతా చేస్తున్నాడు, సో మన దగ్గర ఏదైనా వర్క్ పెట్టుకుందామా, తన అకౌంట్ ఎంఎస్ అంటున్నాడు, మనకి అకౌంట్స్ కి ఏదైనా హెల్ప్ అవుతుంది పెట్టుకున్నాము అని చెప్తే అని అన్నాడు. లేదు, నేను అలానే చేశాను, కానీ ఇప్పుడున్న కండిషన్ ఇంకో 1 hour ఆ కండిషన్ ఉండదు. తను కొట్టడం కానీ గిచ్చడం కానీ ఏదో ఒకటి చేస్తాడు తనైతే. ఆ కండిషన్ ఇంకొక 1 hour లో ఉండదు. సో వాళ్ళకి మేము ట్రీట్మెంట్ ఇస్తూనే ఉంటాం, టాబ్లెట్స్ కానీ అట్లా వాళ్ళకి మెడిసిన్ ఇచ్చి. అదే నోటీస్ చేశాను, అతను లేచి వెళ్ళిపోయాడు నీళ్ళు తాగుతానని, అక్కడ తిరుగుతున్నాడు అతను. అండ్ కొంచెం చాలా యాక్టివ్ గా ఉన్నాడు, రెబలియస్ గా ఉన్నాడు అతను. ఒక 1 hour తర్వాత అలా ఉండడు తను. ఓకే, ఎవరైనా కొట్టడం కానీ ఏదైనా చేయడం కానీ చేస్తాడు. అవునవును, మీరు చెప్పింది కరెక్టే. ఎందుకంటే నేను ఒక్క నిమిషమే మాట్లాడాను, కానీ మీరు వీళ్ళతో డే అండ్ నైట్ స్పెండ్ చేస్తున్నారు కాబట్టి ఒకరిని మనం దగ్గరగా ఉండి చూస్తేనే వాళ్ళ ఇన్ అండ్ అవుట్స్ తెలుస్తుంది.
నా డౌట్ మా ఫ్యామిలీ తరఫున నేను అడిగేశాను, నాకు ఆన్సర్ దొరికిపోయింది. థ్యాంక్ యూ శ్రావణి. చూస్తున్నారు కదండి అనుపప బర్త్డే ఎంత గ్రాండ్గా జరిగిందో. మీరు చూపించే ప్రేమ అదొక ఎత్తు అయితే, ఇక్కడికి వచ్చాక వీళ్ళందరి కళ్ళల్లో అమాయకత్వం, ఆనందము, తెలియని సంతోషం ఇదంతా చూసి నిజంగా చాలా చలించిపోయాను నేనైతే. సో నాకులాగా మీరు కూడా ఒకవేళ చేయాలి అనిపిస్తే ప్లీజ్ వీళ్ళ కాంటాక్ట్ డీటెయిల్స్ నా డిస్క్రిప్షన్లో బాక్స్లో పెట్టాను, మీరు వచ్చి కాంటాక్ట్ చేయండి. అండ్ మీరు కూడా ఇలాగ షేర్ చేసుకోండి. మీరు పిలిస్తే నేను కూడా వస్తాను మీ దగ్గరికి. సో యు నో వాట్ టు డూ నౌ. ప్లీజ్ డూ లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు బాబీ లహరి అఫీషియల్. ఐ ప్రామిస్ నెక్స్ట్ ఇంకొక మంచి ఎపిసోడ్ తోటి మీ ముందుకు వస్తానని. థ్యాంక్ యూ. గాడ్ బ్లెస్ యూ ఆల్.